వెరీ హ్యాపీ. ఇది ఎవరి దగ్గర లేదు కలెక్షన్, స్టూడెంట్స్ దగ్గర కూడా ఎవరి దగ్గర చాలా మంది రేర్ ఉంటాయి. సో మీడియం సైజ్ది ఇది నా తరపు నుంచి ఆయనకి కాంప్లిమెంటరీగా గుర్తుండడానికి నేను ఇస్తున్నాను ఈ రోజు గిఫ్ట్గా. సార్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. చాలా నేర్చుకున్నానండి, అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. చాలా ఇన్స్పైరింగ్. ఓకే ఫ్రెండ్. హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను వీడియో ప్రత్యేకించి చేయట్లేదు, కానీ మన స్టూడెంట్స్లో చాలామంది అంటే ఎంత ఇంప్రూవ్ అయ్యారు అన్న దాని మీద నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలామంది పర్సనల్గా వైరింగ్ చేసి పెడుతున్నారు. చాలామంది నాకు పర్సనల్గా వాళ్ళు చేసిన చిన్న చిన్న మొక్కల్ని షేప్ చేసినవి అలా పెట్టడం. కొందరు వచ్చి నా గార్డెన్ చూడాలనే తాపత్రయంతో కొందరు వచ్చిన వాళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక గురువు గారుగా నేను భావించి, సార్ మీరు కష్టపడుతున్నారు, మీకు ఇవి ఉంటే బాగుంటాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా ఒక గురువుగారిని దృష్టిలో పెట్టుకొని ఆయన అది గురుదక్షిణ అనుకోవచ్చు, ఇంకో రూపం అనుకోవచ్చు, గిఫ్ట్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం అనుకోవచ్చు, వాళ్ళు పర్సనల్గా తయారు చేసి నాకు ఇచ్చింది రియల్గా నాకు సర్ప్రైజ్ చేసింది. ఓకే, వాళ్ళు ఏం ఆశించకుండా. అలాగే ఇంకొక కొందరి దగ్గర నా దగ్గర లేని మొక్కల్ని, ఈ మొక్కలు నా గార్డెన్కి వచ్చినప్పుడు ఇవి లేవు అనగానే వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాలో దొరుకుతున్నాయి సార్, మా ఏరియాలో తిరుపతిలో దొరుకుతున్నాయి, లేకపోతే మా కడియం ఏరియాలో దొరుకుతున్నాయి అని చెప్పేసి ఇమ్మీడియట్గా నాకు పంపించి వాళ్ళు నాకు సర్ప్రైజ్ చేశారు. సో ఆ సర్ప్రైజ్కి నేను రియల్గా థ్యాంక్స్ చెప్పుకొని ఈ వీడియో మీకు చిన్న వీడియో గ్లింప్స్ చూపిస్తున్నాను. మన స్టూడెంట్స్ ఒక లెవెల్ నుంచి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే మనం ఉన్న 200 మందిలో మన 50 మందే చేస్తున్నారు, 100 మంది చూస్తున్నారు అనుకుంటున్నాం, కానీ ఆ 100 మంది ఎంత ముందుకు వెళ్తున్నారు అన్నది ఈ వీడియో మీకు చెప్తుంది క్లియర్గా. ఫ్రెండ్స్, అమలాపురం నుంచి మన స్టూడెంట్ అయిన మన నాగసాయి గారు వచ్చారు. నా కోసం, అంటే అది గురుదక్షిణ అనుకోవాలో మరి ఏమన్నా తెలియదు, కానీ నా కోసం ప్రేమతో ఒకటి చేశాను సార్, మీకోసం తెచ్చాను అన్నారు. అది ఏంటో చూద్దాం. ఒక ప్యాకెట్ తెచ్చారు, అది ఏంటో వాళ్ళు చూసి జస్ట్ లెట్ అస్ రివీల్ ఇట్. నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదు, చెప్పలేదు, ఇక్కడికి వచ్చి చూపిస్తానన్నాడు. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి మనందరం చూద్దాం ఏం గిఫ్ట్ ఇచ్చారో. సార్ మీ చేతులతో కట్ చేసి చూపించండి నాకు ఇది ఏంటి అన్నది. ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ 15 kgs ప్లస్ ఉంటుంది. ఎంత సార్, ఎన్ని కేజీస్ సార్? 20 kgs చెప్తున్నాను నా సార్. 20 kgsది. ఇది మీరు అనుకోవచ్చు సార్ ఇందులో ఏముంది సార్, ఇది టర్న్ టేబుల్ అనుకుంటారు. నా దగ్గర చేసే పెద్ద పెద్ద మాస్టర్ పీసులకి నా దగ్గర చిన్న ఉన్నాయి, కానీ అవన్నీ మ్యాక్సిమం 5 kgs, 6 kgs, 7 kgs దాకా కాస్తాయి. బట్ ఇది అయితే ఎన్ని kgs కాస్తుంది? 500 kgs పైన పెట్టచ్చు. ఇది మీకు జస్ట్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఎంత ఈజీ వర్క్ అయిపోయిందంటే, ఇది ఒకప్పుడు ఈ మొక్క చేయాలంటే నేను చుట్టూ తిరిగేవాడిని. ఇప్పుడు నాకు ఇది రియల్గా సాయి గారు, రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాకు ఇంత కష్టపడి ఇది ఎలా చేశారో ఆయన నాకు ఫొటోస్ పెట్టారు. మీకు ఆ ఫొటోస్ కూడా పైన పెడతాను. ఇది మీకు చూపిస్తున్నది ఈజీ కాదు, అసలు ఇది దేని నుంచి చేశారు అన్నది నా దగ్గర ఫోటో ఉంది. అది మీకు ఒకసారి చూపిస్తాను. అప్పుడు మీకు దాని వెనకాల ఆయన శ్రమ, ఆయన రియల్గా ఆయన పడిన శ్రమ మీకు అర్థమవుతుంది. అండ్ రియల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సాయి గారు, రియల్గా మీ శ్రమకి ఐ షుడ్ అప్రిషియేట్.
మీరు అంత కష్టపడి చేసినందుకు గాను నా తరపు నుంచి కూడా నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. సో మీరు ఒకసారి నాకు అన్నారు, సార్ ఈ కాన్కేవ్ కట్టర్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు నాకు. కాన్కేవ్ కట్టర్ అడిగారు కాబట్టి మీరు ఇంత చేశారు కాబట్టి నేను కాన్కేవ్ నా కోసం తెప్పించుకున్నాను 2. అందులో మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఉండండి, తెస్తాను ఒకసారి. సో మీడియం సైజ్ది ఇది నా తరపు నుంచి ఆయనకి కాంప్లిమెంటరీగా గుర్తుండడానికి నేను ఇస్తున్నాను ఇది రోజు గిఫ్ట్గా. సార్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్. దీన్ని దాంతో పోల్చకండి, ఎందుకంటే దాని వెనకాతల శ్రమ, దాని వెనకాతల చాలా బాధ్యత చాలా ఉంది. ఇది నేను ఓన్లీ ఆన్లైన్లో తెప్పించి నా కోసం తెప్పించుకున్నది. నిజంగా ఆయన శ్రమని నేను చూసి ఆ ఫోటోలు చూసాక నేను రిజల్ట్గా ఇంప్రెస్ అయ్యి నేను ఐఎమ్ గివింగ్ దిస్ ఫ్రమ్ మై సైడ్. ఓకే సార్, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్. ఇది కాన్కేవ్ కట్టర్, స్టెయిన్లెస్ స్టీల్. ఇది వన్ ఆఫ్ ద నెంబర్ 1 బ్రాండ్. ఈ జపనీస్ బ్రాండ్, మీరు చెక్ చేసుకోండి ఆన్లైన్లో, యూ విల్ గెట్ ఇట్. బెస్ట్ బ్రాండ్. ఓకే, చలో, గాడ్ బ్లెస్ యూ. మన గ్రూప్లో ఇంకొక స్టూడెంట్ తేజ అని అనపర్తి నుంచి వచ్చాడు ఇప్పుడు చూడడానికి ప్రత్యేకించి. నేను ఆ రోజు ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనపర్తి దగ్గరలో కడియ ఉంటుంది కదా, నాకు ఒక స్పీషీస్ కావాలని అడిగాను. మీ పేరు చెప్తే మీరు సెర్చ్ చేస్తారేమని బొబాబ్ అనే స్పీషీస్ అడిగాను. ఆ బొబాబ్ అనే స్పీషీస్ తనకి తెలియపోయిన ఫోటోలు పెట్టమని ఎతికి నా కోసం శోధించి కష్టపడి 2 ప్లాంట్లు తీసుకొచ్చాడు. చూడండి, 2 ప్లాంట్లు తీసుకొచ్చాడు. ఓకే, ఈ బొబాబ్ గురించి, దీని గురించి మీకు బొబాబ్ గురించి తర్వాత చెప్తాను. మాస్టర్ ప్లాంట్ ఎలా ఉంటుంది అనేది. బొబాబ్ అని మీరు నెట్లో సెర్చ్ చేసినా దానికి తెలుస్తుంది. ఈ ప్లాంట్స్ నాకు రేర్గా దొరకట్లేదు వైజాగ్లో ఎక్కడైనా. సో తను నా కోసం కడియని తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ తేజకి దీని తరపున నేను ఒక మంచి 2 మొక్కలు ఇస్తున్నాను, తనకు నచ్చినవి. ఈరోజు గిఫ్ట్గా 2 మొక్కలు ఇస్తాను. ఓకే, ఇడ్లీ బదులు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేను అడగగానే నాకు మంచి బొబాబ్ ట్రీ తెచ్చినందుకు గాను ఆయనకి దానికి బదులుగా నేను చాలా నాకు ఇష్టమైన బుద్ధిస్ట్ పైన్ అంటారు దీన్ని, పోడోకార్పస్ ప్లాంట్ ఒకటి ఆయన కోరుకున్న ప్రకారం చైనీస్ ఎలం ఒకటి ఇచ్చాను. మంచి చైనీస్ ఎలం ఇచ్చాను. అండ్ ఫేవరెట్గా దివి ఒకటి ఆయన కోరుకున్న ప్లాంట్స్ దానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆయన అడిగిన ప్లాంట్ ఇచ్చాడని చెప్పేసి ఇది ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో యూఆర్ హ్యాపీ? ఫస్ట్ చెప్పు. వెరీ హ్యాపీ సార్. ఇది ఎవరి దగ్గర లేదు కలెక్షన్, స్టూడెంట్స్ దగ్గర కూడా ఎవరి దగ్గర చాలా మంది రేర్గా ఉంటాయి. అది మీకు ఆల్మోస్ట్ 3 రేర్ స్పీషీసే మీకు ఇస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ కదా? ఫస్ట్ చాలా హ్యాపీ సార్. నేను కూడా చాలా హ్యాపీ. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా బాగా పెంచుకో. నా దగ్గర గొప్పదనం ఏంటంటే ఈ మొక్కలకి నీకు లైఫ్ టైం నేను ఫ్రీ సర్వీస్ చెప్తాను. నీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఫోటో పెట్టు, లైఫ్ టైం ఐ గివ్ ద ఆన్సర్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్ అయిన మన ఫస్ట్ స్టూడెంట్ మన సుధా గారు ఎంతో దూరం నుంచి, తిరుపతి రాయలసీమ నుంచి వైజాగ్, ఆల్మోస్ట్ మాకు ఎంత దూరం ఉంటుంది. అక్కడి నుంచి నా మొక్కలు చూడాలని ఇంట్రెస్ట్ తోటి, మేడం నాకు ఖాళీ లేదు బిజీగా ఉన్నాను అన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని నాకు కంపల్సరీగా చూడాలని చెప్పేసి అంత ఇంట్రెస్ట్గా వచ్చి నా గార్డెన్ చూసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ మేడం. రియల్గా చూసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ చేసినందుకు. అలాగే నేను గ్రూప్లో ఆవిడ ఒక మొక్క పెట్టారు. ఆ మొక్క పెట్టినప్పుడు నేను మేడం ఈ మొక్క నాకు దొరకట్లేదు వైజాగ్లో అన్నాను లేదో నెక్స్ట్ డే నా తిరుపతి నుంచి వచ్చే ఫస్ట్ బస్కి ఆవిడ ఫోన్ చేసి, సార్ బస్సులో వేసాను 2 మొక్కలు మీరు కలెక్ట్ చేసుకోండి సార్ అన్నారు. ఆ బస్ డ్రైవర్ నెంబర్ తీసుకొని వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే ఏదైతే మొక్కలు నాకు దొరకట్లేదు అన్నానో ఆ కొండరావి మొక్కలు ఆవిడ నాకు బస్సులో పంపించడం జరిగింది. నమస్తే అండి, ఇది కొండరావి మొక్క. నిన్న కొని నేను గ్రూప్లో పెట్టాను కదా, ఇవాళ మళ్ళీ నర్సరీకి వెళ్ళి 2 మొక్కలు కొనుక్కొని వచ్చాను సార్ కోసం అనేసి. కొండరావి, ఫైకస్ అర్నాథియానా. అలాగే ఇంకో వ్యక్తి రాజేంద్ర కుమార్ అని కాకినాడలో ఉంటారు. ఆయన అయితే నా ఫామ్ హౌస్కి రాలేదు, వస్తానన్నారు ఇంకా. కానీ ఆయనకి నేను గ్రూప్లో మనందరికీ పెట్టాడు, సార్ ఇవి ఎయిర్ లేరింగ్కి ఇవి ఎవరికైనా కావాలేమో చెప్పండి, మన దగ్గర దొరుకుతున్నాయి మనకని చెప్తే ఎవరు రెస్పాండ్ అయ్యారో నాకు తెలియదు ఎంతమంది అయ్యారో. బట్ నేనైతే అన్నాను ఇవి ఎంతకు దొరుకుతున్నాయి ఏంటి అంటే, సార్ ఎందుకు సార్ మీకు ఎన్ని కావాలన్నారు. ఇమీడియట్గా నాకు 10 ఆయన ఎయిర్ లేరింగ్ చేసుకోవడానికి మనకి సింపుల్గా
ఒక 10 పంపించారు ఆయన. 10 పంపించారు నాకు ఇంటికి డైరెక్ట్గా కొరియర్లో. నా ఇంటికి డోర్ డెలివరీ బెల్ కొట్టి ఓపెన్ చేస్తే అది ఉంది. ఆయన నాకు సర్ప్రైజ్గా ఇప్పుడు దాకా దీని ప్రైస్ ఎంతో తెలియదు, ఇది ఏమైందో తెలియదు. రాజేందర్ గారు, నా తరపు నుంచి కూడా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను. అది నా బాధ్యతగా వహిస్తూ మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను సార్. మీరు ఫామ్ హౌస్కి వస్తే విజిట్కి, లేదంటే నేను కూడా మీకు పంపిస్తాను కాకినాడ. థ్యాంక్ యూ. సో ఇవాళ మీరు ఇంత దూరం వచ్చినందుకు మీ జర్నీలో ఏమైనా కొత్త థింగ్ చూసారా, కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా? ఈ గార్డెన్ ఎవరైనా మన స్టూడెంట్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమైనా లెర్నింగ్ ఉంటుందా? ఇక్కడ చాలా లెర్నింగ్ ఉంటుంది సార్. ఏముంటుంది ఎగ్జాంపుల్ ఒకటి? దీంట్లో చాలా టెక్నిక్ ఉంది సార్. దీంట్లో చాలా నేర్చుకోవాల్సి ఉంది సార్. దీంట్లో కనీసం నాకు ప్రస్తుతానికి ఒక 10% కూడా నాకు తెలియదు. 10% తెలియదు, ఇక్కడికి వస్తే ఎక్స్ట్రా చూడగలుగుతారు, నేర్చుకోవచ్చు సార్. చాలా ఉపయోగం ఉంది సార్. చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు చూడలేని మొక్కలన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి సార్. చాలా నేర్చుకున్నానండి. అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మాట అండి, చెప్పండి. ఇప్పుడు వైజాగ్లో చాలా ఉన్నాయి పిక్నిక్ స్పాట్లు కానీ టూరిస్ట్ స్పాట్లు కానీ. బోన్సాయి లెర్నర్స్కి మాత్రం ఇదొక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. నేను బెంగళూరు బోన్సాయి గార్డెన్ చూశాను. ఇక్కడ ఊడా పార్క్లోనో వైఎస్ రాసే దాంట్లో కంటే కూడా 3 times ఇక్కడ మొక్కలు ఉన్నాయండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని స్టైల్స్ ఉన్నాయి. అది ఫ్రెండ్స్, అది గవర్నమెంట్ పే చేస్తున్న గార్డెన్. ఇది నేను ఒక ఇండివిజువల్గా నేనే చేస్తున్నాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే ప్రయర్ 1 month నోటీస్ ఇచ్చి నాకు అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా రావచ్చు. ఇది దువ్వి బోన్సాయి గార్డెన్ అని కొడితే గూగుల్ పిన్లో అడ్రస్ వచ్చేస్తుంది. మీరు దానికోసం ఎత్తుకోక్కర్లేదు. దువ్వి బోన్సాయి గార్డెన్ అని కొడితే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి దువ్వి బోన్సాయి గార్డెన్ కొడితే నా గార్డెన్ చూపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు వింటున్నప్పుడు కూడా మీరు ఒకసారి కొట్టి చూడండి, నా గార్డెన్ లొకేషన్ చూపిస్తుంది మీకు. ఓకే. సో ఫ్రెండ్స్, పర్సనల్గా చూడడం వేరు, థియరిటికల్ క్లాస్ వినడం వేరు. థియరీగా ఎన్ని చేసినా అక్కడ ప్రాక్టికల్గా చూసిన వీళ్ళ అనుభూతిని మనం విన్నాం కదా ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటల్లో. అలాగే మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. కానీ నాకు ఒక 1 week బిఫోర్ నాకు చెప్తే నేను ఆ షెడ్యూల్ మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు వద్దురు. కానీ సడన్గా వచ్చి మళ్ళీ మీరు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతే నేను చాలా హర్ట్ అవుతాను. ఓకే, డెఫినెట్గా చూద్దరు. కానీ బట్ ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, మనం ఒక పార్టీ చూస్తున్నాం సార్, స్టూడెంట్స్ చూడట్లేదు వీడియో ఫుల్గా, స్టూడెంట్స్ ఫుల్గా లైక్ చేయట్లేదు, అందరూ దీనికి రెస్పాండ్ అవ్వట్లేదని. కానీ కొందరు బియాండ్ నా థాట్కి బియాండ్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు నన్ను గురువుగా ఓన్ చేసుకొని వాళ్ళు చేసింది నేను రియల్గా చెప్పడానికి థ్యాంక్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. ఐ వాంట్ టు పర్సనలీ థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ, అంటే నాకు ఒక గురు వాల్యూ ఇచ్చి, అంటే బహుమతి కోసం నేను చెప్పట్లేదు, బహుమతి అని కాదు, ఒక విలువ ఇచ్చి ఈ ఆర్ట్కి మా వల్ల ఏ సాయం చేయగలం, నా గార్డెన్ ఫామ్ హౌస్ని బెటర్ చేయడానికి ఏ విధంగా సాయపడగలం అనేది మాకు అవైలబుల్ ఉంది సార్. అంటే ఒక వ్యక్తి చెప్పారు, సార్ మీకు మాకు మీ దగ్గర రైస్ మిల్స్ ఉండవు, మా దగ్గర రైస్ మిల్స్ ఉంటాయి, మీకు ఎప్పుడైనా కావాలంటే రైస్ మిల్లో మీకు ఒక బ్యాగ్ పంపిస్తాను సార్, ధాన్యం పొట్టు మీది మీ మొక్కల్లో ఉపయోగపడుతుంది ఏంటని. అలాగా కొన్ని నా దగ్గర దొరుకుతాయి కానీ నేను తిరగాలి, మా సిటీలో దొరకపోవచ్చు. మేబీ రైస్ మిల్ ఉన్న ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళ యొక్క హెల్ప్ తోటి ఈ ఫామ్ హౌస్కి మేము నేర్చుకుంటున్నందుకు గాను మేము గురుదక్షిణగా ఏదో మీరు ఫ్రీగా చెప్తున్నందుకు మేము ఏదో మా తరపున ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళకి అభిమానం చాటుకున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరూ ఏమనుకుంటారంటే వీడియో అనగానే సార్ ఏదో మాట్లాడేస్తున్నారు పెట్టేస్తున్నారని. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అర్థమైంది నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాను, ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఎంత దూరం ట్రావెల్ చేయాలి ఆఫీస్ నుంచి, ఇవన్నీ వీళ్ళకి అర్థమైంది. సో నేనేమంటున్నానంటే మీ అందరికీ ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఈ శ్రమ మీరు గుర్తించి మీరు లైక్ చేసి నలుగురికి స్ప్రెడ్ చేయండి ఆర్ట్ని. నాకు అంటే ప్రతి కళాకారుడికి జనాలు ఏమంటారంటే క్లాప్స్ కొడితే వాళ్ళకి మోటివేషన్ వచ్చి ముందుకెళ్తారని. నాకు మోటివేషన్ చూడండి, ఇది రియల్గా ఈరోజు వీళ్ళు రావడం, వీళ్ళు చేసిన పనికి రియల్గా నేను చాలా ఛార్జ్ అయ్యాను. అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా నేను చేయాలి, అట్లీస్ట్ నాకు ఇంతమంది స్టూడెంట్స్లో నాకున్న ఈ 40 మంది కోసమైనా నేను సీరియస్గా చేయాలి అన్న ఒక తాపత్రం రియల్గా వీళ్ళు కలెక్ట్ చేశారు. రియల్గా థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీ అందరికీ. ఇది ఆర్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నది నా కోరిక నెరవేరాలన్న నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా నా గార్డెన్లో మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.